హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను, మీ అందరూ బాగుండాలని ఆ దేవుని నేనైతే కోరుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది మన తోటలోని సీతాఫల మొక్క. మన తోటలో చాలా సీతాఫల మొక్కలు ఉండేది, కానీ ఒక ఆవిడ వల్ల మన తోటలో ఉన్నటువంటి సీతాఫల మొక్కలన్నీ కొట్టివేయబడ్డాయి. కానీ ఒక మొక్క మాత్రం మనకు మిగిలింది. ఈ మొక్క చాలా వీక్గా ఉండేది. ఈ మొక్క నేను కింద ఇసుక పొరతో ఉన్నటువంటి ఒక నేలలో పెట్టడం వల్ల ఇది ఆ మొక్కలతో పోల్చుకుంటే ఈ మొక్క చాలా డెలికేటివ్గా ఉండేది. చాలా లేటుగా పువ్వులు వచ్చేసి చాలా లేటుగా కాయలు కాసేసినాయి. అది 10 కాయలు కాసినాయి, ఇది ఒక్క కాయ కూడా కాయకపోయి ఉండేది. కానీ ఆ మొక్కలు పోయినందుకు నేను చాలా బాధపడ్డాను. కానీ మనకి ఆ మొక్కలు పోయినాయి అనే బాధని ఈ మొక్క అయితే ఇప్పుడైతే తీసేసింది ఫ్రెండ్స్. ఈ కాయలు అయితే చాలా బాగా వచ్చేసినాయి. ఈ కాయలు చూడడానికి కూడా ఒక మంచి షేప్లో ఉన్నాయన్నమాట. చూడండి, ఎక్కడైనా సీతాఫల పొలాలంటే చాలా గుండ్రగా చాలా పెద్దదిగా అనిపిస్తూ ఉంటాయి, కానీ ఇవి ఒక రకమైన షేప్లో ఇలా తోకబడగా వచ్చేసి చాలా అందంగా చాలా వైట్ కలర్లో ఉందన్నమాట. అంటే మొత్తానికి గ్రీనిష్గా లేకుండా దూరగా వైట్ కలర్ లాగా అనిపిస్తూ ఇట్లా తోక వడగా కోల ముఖం అంటారు, రౌండ్ ముఖం అంటారు కదా మనుషుల్లో, అలాగే ఇవి కూడా గుండ్రంగా కాకుండా ఒక కోలలాగా, ఒక యాపిల్లో కూడా రౌండ్గా ఉన్నాయి, ఇలా కొచ్చగా ఉన్నాయి, అలా ఉంటాయి కదా, ఆ టైప్లోనే ఈ కాయలు అయితే ఉన్నాయి. ఒక చెట్టు నిండా ఒక 10 కాయలు అయితే ఉన్నాయి. పెద్దలు అంటూ ఉండేవారు, మొక్కకి కాయలు బరువా, అలాగే తల్లికి పిల్లలు బరువా అంటూ ఉంటారు. కానీ ఈ మొక్కకైతే కాయలు బరువైపోయాయేమో అనిపించేసింది ఫ్రెండ్స్. ఈ మొక్కకి కాయలు ఎటువైపు అయితే ఉన్నాయో అటువైపు కొమ్మలు చాలా ఎక్కువగా ఒరిగిపోయాయి అన్నమాట. అంటే ఎక్కువ కాలం నుంచి మోస్తుంది, ఇంకా చెట్టు నుంచి కాయలు తెంపే టైం అయిపోతుంది కాబట్టి ఏమో మొయ్యలేక బాగా కింది కొంగిపోయినట్టు అనిపించేసింది. చూడండి, కాయలు చాలా మంచిగా కళ్ళు తెరుచుకున్నాయి. చేతి నిండుగా ఉంది ఒక్కొక్క కాయ, చాలా ఫ్రెష్గా. నా చేతితోని నేను ఈ మొక్కకైతే కాయలైతే నేనైతే కోసాను అనమాట. ఈ కాయలు చూసిన తర్వాత నాకు ఆ 2 మొక్కలు పోయాయన్న బాధ కంటే ఈ మొక్కకి నాకు ఇంత మంచి కాయలు వచ్చేసాయి అన్న హ్యాపీనెస్ అయితే మిగిలింది ఫ్రెండ్స్. చూశారు కదా ఎంత మంచిగా ఉన్నాయో ఈ కాయలు.